అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ సంబంధించి ద బీర్ స్టోరీ క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి మనం చెప్పుకుందాం. చాప్టర్ 5 క్లాస్ 7 ద బీర్ స్టోరీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 1. Where did the lady find the beer cup? How did she bring it up? సో అక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి లేడీ ఆ బీర్ కప్ చిన్న ఎలుగుబంటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎక్కడ చూసింది, ఎలా తీసుకొచ్చింది. ఇక ఆన్సర్ చూసినట్లయితే ద లేడీ ఫౌండ్ ద బియర్ కప్ ఇన్ ద ఫారెస్ట్ నియర్ అవర్ హౌస్. సో ఆ లేడీ తన దగ్గరలో, ఆ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్లో గమనించడం జరిగింది. ద బీర్ వాజ్ బ్రాట్ అప్ ఆన్ ది బాటిల్. హర్ కుక్ హెల్ప్డ్ హర్ ఇన్ దిస్ టాస్క్. ద బీర్ వాజ్ బ్రాట్ అప్ ఆన్ ద బాటిల్. ఈ చిన్నపిల్ల అంటే ఆ ఎలుగుబంటి చిన్నప్పుడు తీసుకొచ్చారు. దానికి ఆ బాటిల్లో మిల్క్ పట్టి ఫీడ్ చేయడం జరిగింది. సో ఆహారంగా పెట్టడం జరిగింది. ఆ బాటిల్లో పాలు పోసి దానికి ఒక పీకేసి ఆ పీక ద్వారా తాగించడం, అట్లా రోజుకి పెద్దదవుతూ వచ్చింది. హర్ కుక్ హెల్ప్డ్ హర్ ఇన్ ద టాస్క్. హర్ కుక్డ్ హెల్ప్డ్ హర్ ఇన్ దిస్ టాస్క్. ఈ విధంగా ఆ ఎలుగుబంటికి ఆహారం పెట్టడంలో అక్కడ ఆమెకు తోడుగా ఉన్నటువంటి కుక్కు మరొక లేడీ హెల్ప్ చేసేది. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద బీర్ గ్రూ అప్ బట్ హీ వాజ్ ఎ మోస్ట్ అమేబుల్ బీర్. గివ్ 3 examples to prove this. సో ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ ఎలుగుబంటి మామూలుగా అయితే అవి కొంచెం క్రూర స్వభావాన్ని కలిగి ఉంటాయి, అడవుల్లో ఉన్నటువంటివి. కానీ చిన్నప్పుడే ఆ ఎలుగుబంటిని తీసుకురావడం, పెంచుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల చాలా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కలిగి ఉంది. దీనికి ఉదాహరణలు ఇవ్వండి అని అడుగున్నారు. మరి చూద్దాం. ద బీర్ వాజ్ ఫ్రెండ్లీ అండ్ హార్మ్లెస్. సో ఆ ఎలుగుబంటి చాలా స్నేహపూర్వకంగా ఉండేది, ఎవరికి కూడా ఎటువంటి అపాయం చేసేది కాదు. హీ వాచ్డ్ అట్ ది క్యాటిల్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. సో అది పక్కనున్నటువంటి పశువులు మేస్తోటి చూస్తూ ఉండేది, కానీ వాటికి ఎటువంటి హామ్ చేసేది కాదు, ఇబ్బంది పెట్టేది కాదు. ద చిల్డ్రన్ యూజ్డ్ టు రైడ్ హిస్ బ్యాక్ సేఫ్లీ. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆ ఎలుగుబంటి యొక్క వెనక వైపు ఎక్కి ఆడుకునేది, అయినా కూడా ఏమనేది కాదు. ద 3 dogs లవ్డ్ టు ప్లే ఆల్ సార్ట్స్ ఆఫ్ గేమ్స్ విత్ హిమ్. అక్కడ ఉన్నటువంటి 3 కుక్కలు దాని మీద ఎక్కి దాంతోపాటు ఆడుకుంటూ ఉండేటివి. దే పుల్ హిస్ ఇయర్స్ అండ్ హిస్ స్టాంప్ ఆఫ్ టైల్. ఆ కుక్కలు ఏం చేసేటంటే ఎలుగుబంటి యొక్క చెవుల్ని లాగేది, ఆ తోకని లాగేది అనమాట. ఈ విధంగా అవి ఎన్ని చేసినా కూడా అది కాముగానే ఉండేది. దే టీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఆ విధంగా అవి టీచ్ చేస్తూ ఉండేటివి కుక్కలు ఆ ఎలుగుబంటిని. ఈవెన్ దో ద బీర్ రిమైండ్ ఫ్రెండ్లీ అండ్ హార్మ్లెస్. ఆ విధంగా చేసినా కూడా ఆ బీర్ ఎలుగుబంటి ఎటువంటి హాని చేసేది కాదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ డిడ్ ద బీర్ ఈట్? దేర్ వర్ 2 things he was not allowed to do. వాట్ ఆర్ దే? సో ఇక్కడ ఆ ఎలుగుబంటి ఏం తింటుంది? దేర్ వర్ 2 things he was not allowed to do. 2 పనులు మాత్రం చేయదు, ఏమిటి అని అడిగారు అనమాట.
ద బీర్ ఎట్ ద సేమ్ ఫుడ్ యాజ్ ద డాగ్స్. కుక్కలకైతే ఏదైతే ఆహారంగా పెడతారో దీనికి కూడా అదే ఆహారం పెట్టేవాళ్ళు. ఈ వాజ్ గివెన్ బ్రెడ్, ఎలుగుబంటికి బ్రెడ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత వచ్చేసి పోరిడ్జ్, పొటాటోస్, క్యాబేజ్ అండ్ టర్నిప్స్, దుంపలు, ఇవన్నీ కూడా దానికి ఆహారంగా ఇచ్చేవాళ్ళు. హీ వాజ్ ఏ వెజిటేరియన్. సో ఇది సాధారణ మామూలుగా అడవుల్లో ఉన్నటువంటి ఎలుగుబంట్లు నాన్ వెజిటేరియన్స్. వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. కానీ ఇక్కడ ఈ ఎలుగుబంటి చిన్నప్పటి నుంచి వీళ్ళు సాకడం వల్ల అది పూర్తిగా వెజిటేరియన్గా మారింది. హీ లైక్డ్ ద యాపిల్ మోస్ట్. ఈ ఎలుగుబంటికి ఏది ఇష్టం అంటే బాగా పండినటువంటి యాపిల్స్ అంటే చాలా ఇష్టము, వాటిని బాగా తినేది. హీ వాజ్ నాట్ అలౌడ్ టు ప్లక్ యాపిల్స్ ఫ్రమ్ ది ట్రీ అండ్ అటాక్ ద బిహైవ్. సో ఇది టూ థింగ్స్ చేయదు. ఏంటంటే నాట్ అలౌడ్ అనమాట. ఏమిటంటే యాపిల్స్ ప్లక్ చేయడం, యాపిల్స్ కోయడం. ఒకసారి ఇది చిన్నప్పుడు యాపిల్ చెట్టు ఎక్కి యాపిల్ కోసేటప్పుడు కింద పడిపోయి దాని ముక్కు పగలుతుంది అనమాట. ఆ భయానికి అది ఎక్కదు. తర్వాత బీహైవ్, ఈ తేనె పట్టు ఉన్నటువంటి ఆ చెట్టు కూడా దాని దగ్గర కూడా పోదన్నమాట. ఒకవేళ పోయినట్లయితే అవి కుట్టేస్తాయి అనమాట. అందువల్ల ఈ రెండు విషయాలు అది వెనకడుగు వేస్తుంది. ఒకవేళ దగ్గరకు పోయినా కూడా వీళ్ళు అది కానీ చూసారంటే దాన్ని చైన్ వేసి కట్టేస్తారు అనమాట. సో ఆ విధంగా ఆ రెండు విషయాలు మాత్రం అది వెనకడుగు వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. వెన్ వాజ్ ద బీర్ టైడ్ అప్ విత్ ఎ చైన్ వై? ఎప్పుడు ఆ ఎలుగుబంటిని చైన్తో కట్టేస్తారు, ఎందుకు? ద బీర్ వాజ్ యూజువలీ టైడ్ అప్ విత్ ఏ చైన్ ఓన్లీ అట్ నైట్. సాధారణంగా ప్రతిరోజు కూడా డే టైంలో ఇడిపించేసి నైట్ టైంలో మాత్రం చైన్ వేసి కట్టేసేవాళ్ళు. ఇట్ వాజ్ టైడ్ ఆన్ సండేస్ వెన్ ద లేడీ విజిటెడ్ హర్ సిస్టర్ ఫర్ లంచ్. కానీ ఆదివారం మాత్రము డే టైంలో కూడా చైన్ వేసి కట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి లేడీ ఆ కొండల అవతల ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్ని కలిసేదానికి వెళ్ళేది ఆదివారం రోజు. అందువల్ల ఫర్ లంచ్ అక్కడ లంచ్ చేసేది. దానికోసంగా ఈ ఎలుగుబంటిని పోలేదు కాబట్టి ఇంటికాడే చైన్ వేసి కట్టేసేది అనమాట. కాబట్టి ప్రతిరోజు అయితే పగటి సమయంలో చైన్ లేకుండా, అదేవిధంగా నైట్ టైమ్స్లో మాత్రం చైన్ వేసి కట్టేసేవాళ్ళు. ఆదివారాలు మాత్రం పూర్తిగా ఆ రోజంతా కూడా చైన్ వేసి కట్టేస్తుంటారు. ఎందుకంటే ఈ లేడీ వాళ్ళ సిస్టర్ కాడికి పోవాలి కాబట్టి. నెక్స్ట్ 5వ చూద్దాం. వాట్ హ్యాపెండ్ వన్ సండే వెన్ ద లేడీ వాజ్ గోయింగ్ టు హర్ సిస్టర్స్ హౌస్? వాట్ డిడ్ ద లేడీ డూ? వాట్ వాజ్ ద బియర్స్ రియాక్షన్? సో ఒకరోజు ఆ లేడీతో పాటు లేడీ వెనకలే ఈ ఎలుగుబంటి పోవడం జరిగింది. అప్పుడు ఆ లేడీ ఏం చేసింది, ఆ ఎలుగుబంటి యొక్క రియాక్షన్ ఏమిటి? వన్ సండే వైల్ ద లేడీ వాజ్ ఆన్ వే టు హర్ సిస్టర్స్ హౌస్. ప్రతి ఆదివారం లాగే ఒక ఆదివారం ఆ లేడీ వాళ్ళ సిస్టర్ హౌస్కి పోవడానికి బయలుదేరింది. షీ హియర్ ద క్రాకింగ్ ఆఫ్ ద బ్రాంచెస్ బిహైండ్ హర్. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఏదో బ్రాంచెస్ ఇరిగిపోయి పడిపోయినట్టుగా శబ్దం వచ్చింది. షీ సా ద బియర్ ఫాలోయింగ్ హర్. ఎవరు అని వెనక చూస్తే దూరంగా ఎలుగుబంటి వస్తుంది, తనని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. షీ పనిష్డ్ హిమ్ బై హిట్టింగ్ హిమ్ ఆన్ హిస్ నోస్ విత్ హర్ అంబ్రెల్లా. సో ఆమె ఏం చేసిందంటే, నువ్వు నాతో రాబాకు, వచ్చేవాటి కొడతాను అంటూ తన దగ్గర ఉన్న అంబ్రెల్లాతో ఆ ముక్కు మీద కొట్టింది అనమాట. ఎలుగుబంటి ముక్కు మీద కొట్టింది, దానికి గాయమైంది. ద బియర్ టర్న్డ్ రౌండ్ అండ్ వెంట్ బ్యాక్. ఆ దెబ్బతో ఎలుగుబంటి భయపడి, ఇదేంది ఇది, నేను ఆమెను గాయపరచాలనుకుంటే ఆమె నన్ను గాయపరుస్తుంది, ఓమ్మో ఇంత పని కాదని అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ 6వది చూద్దాం. 6వ క్వశ్చన్. వై వాజ్ ద బియర్ లుకింగ్ సారీ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఈవినింగ్? వై డిడ్ ద కుక్ గెట్ యాంగ్రీ విత్ హర్ మిస్ట్రెస్? సో వై వాజ్ ద బియర్ లుకింగ్ సారీ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఈవినింగ్?
ఎందుకు ఎందుకు మరి ఆరో క్వశ్చన్ చూసినట్లయితే వై వాజ్ ద బియర్ లుకింగ్ సారీ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఈవినింగ్, వై డిడ్ ద కుక్ గెట్ యాంగ్రీ విత్ హర్ మిస్టేక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆ బీరు ఎలుగుబంటి మరి సారీ దానికోసం వెయిట్ చేస్తుంది ఈవినింగ్, మరి కుక్కు అక్కడ వండేటువంటి ఆమె కోపగించుకుంది. సో ఆ లేడీతో ఎందుకు అలా జరిగింది అనేది అడుగుతున్నారు. చూద్దాం ఆన్సరు. వెన్ ద లేడీ రిటర్న్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ ద బీర్ సీమ్డ్ సాడ్. సో ఎప్పుడైతే ఆ లేడీ వాళ్ళ సిస్టర్ కాడికి పోయేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చింది సండే రోజు, అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటి మరి బాధగా ఉందన్నమాట. బికాస్ ఈ హ్యాడ్ బీన్ చైన్డ్ అప్ ఆల్ డే. ఎందుకంటే మామూలుగా డే టైంలో ఫ్రీగా ఇడిపించేసి నైట్ టైంలో చైన్ వేసేది, కానీ ఒక సండే మాత్రం ఫుల్ డే చైన్తో కట్టేస్తారు అనమాట. అందువల్ల అది బాధగా ఉంది, నన్ను ఫ్రీగా ఇడిపిలేదని బాధపడుతుంది. ఇట్ పేషెంట్లీ వెయిటెడ్ ఫర్ ది మిస్సెస్ టు రిలీజ్ హిమ్. ద మిస్సెస్ స్కాల్డెడ్ ద bear for following her in the forest. It made the cook angry. The cook defended the bear, saying he had been sitting quietly all day and did not deserve harsh treatment. సో అక్కడ ఉన్నటువంటి ఇది అంటే ఎలుగుబంటిని చూడగానే ఆ లేడీ సాయంత్రం వెనక్కి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కోపంగా తిట్టడం జరిగింది. ఎందుకంటే తను వెంబడించింది కదా ఆ అడవిలో, ఎందుకు వచ్చావు, నిన్ను రాబాకు చైన్ వేసి కట్టేసి ఉంటే కూడా మళ్ళీ ఎలా వచ్చావు అని తిడుతూ ఉంది. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ కుక్కు బయటకు పరిగెత్తుకుంటూ కోపంతో వచ్చి ఏం లేదమ్మా ఇది అసలు రాలేదు, ఎలుగుబంటి మీరు కట్టేసిపోయారు కదా, అప్పటి నుంచి ఇక్కడే కూర్చోంది, చాలా ఓపిక కూర్చోంది, ఇదైతే అసలు అడవిలోకి రాలేదు, నన్ను నమ్మమ్మా అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ద బీర్ స్టోరీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగులో చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.